కృష్ణకి ఆయన చేసిన సేవా కార్యక్రమాలకి అదే విధంగా 50 సంవత్సరాలుగా సినీ పరిశ్రమకి ఆయన అంకితంగా పనిచేస్తున్న దీనికి మాత్రం ఆయనకైతే పద్మభూషణ్ అవార్డునైతే గవర్నమెంట్ ఇవ్వడానికి ముందుకొచ్చింది. అదే కాకుండా అజిత్కి మరియు అదే విధంగా శోభనాకి తమిళ ఇండస్ట్రీ నుంచి ఇద్దరికి, అదే విధంగా సినీ రంగంలో తెలుగు ఇండస్ట్రీ నుంచి బాలకృష్ణకైతే ఈ పద్మభూషణ్ అవార్డు రావడం జరిగింది. ఇప్పటికే దీనికి సంబంధించి పద్మభూషణ్ అయితే మనకి మెగాస్టార్కి ఆల్రెడీ ఉంది. అప్పట్లో సీనియర్ ఎన్టీఆర్ వాళ్ళందరికీ కూడా ఉంది. కానీ ప్రజెంట్ ఈ సినీ రంగానికి సంబంధించి ఎన్టీఆర్కి అదే విధంగా బాలకృష్ణకి ఇద్దరికి పడట్లేదని, ఒకే ఫ్యామిలీ అయినా ఎప్పుడు ఒకరినొకరు పట్టించుకోరని, అదే కాకుండా మొన్న రీసెంట్గా అన్స్టాపబుల్ సీజన్ 4లో జైలవకుశ గురించి బాబీకి అడగలేదని ఇలా ఎన్నో వార్తలు. అయితే ఇలాంటివన్నిటిని కొట్టిపారేందుకే ప్రజెంట్ అయితే ఎన్టీఆర్ ఒక ట్వీట్ వేయడం జరిగింది. ఫస్ట్లో దీన్ని అందరూ నెగిటివ్గా అనుకున్నారు, అరే ఈయన నిజంగా ట్వీట్ వేసి ఉండరు, ఇది ఎవరో కావాలని ఏఐ జనరేట్ చేశారని. కానీ అఫీషియల్గా ఆయన అకౌంట్లోనే ఈ ట్వీట్ ఉంది. అందులో కూడా ఏదో నామకే వాస్తే చెప్పినట్టు కాకుండా ఆయన మాత్రం కంగ్రాచులేషన్స్ టు బాలాబాబాయ్, మీరు దీనికి అర్హులు, మీరు చేసిన సేవా కార్యక్రమాలకి అదే విధంగా జనాల్లోకి వెళ్ళి మీరు చేసిన అంటే ఓపిక తెచ్చుకొని అసలు ఎప్పుడూ కూడా అలసట లేకుండా ప్రతిరోజు జనాల కోసం మీరు ముందుకు వెళ్ళి చేస్తున్న పనికి, అదేవిధంగా మీరు సినీ రంగానికి అంకితం ఇచ్చిన వీటన్నిటికీ కూడా మీరు ఈ అవార్డుకి అర్హులు అంటూ ఆయన అయితే చెప్పుకొచ్చారు. ఇక కళ్యాణ్ రామ్ కూడా దానికైతే స్పందించారు. ఓవరాల్గా ఇన్ని రోజుల పాటు ఎక్కడ చూసుకున్నా కూడా ఎన్టీఆర్కి ఆయనకి పడట్లేదు అని అంటున్న ఫ్యాన్స్ అందరికీ ఇది చూసిన తర్వాత అరే వాళ్ళు బాగానే ఉంటారు, మనమే ఎక్కువగా ఫైట్ చేస్తాము అనే క్లారిటీ అయితే వచ్చే కాకుండా ఈ మధ్య కాలంలో సినిమా ఏదైతే వచ్చినప్పుడు మేము ఆ సినిమాని బాయ్కాట్ చేస్తాం, ఈ సినిమాని బాయ్కాట్ చేస్తాం అలా అంటున్న వాళ్ళందరికీ కూడా సినీ రంగంలో బాలకృష్ణ ఆఫ్ ద స్క్రీన్ ఎన్టీఆర్ని ప్రతిరోజు మెచ్చుకుంటారంట. ఆయన సినిమాల్లో చేసినప్పుడు బాగుంది, ఈ సినిమాలో ఇది బాగాలేదని చెప్పిన రోజులు కూడా ఎన్నో ఉన్నాయి. వాళ్ళకి సంబంధించిన చిన్న విషయంలో గొడవైనంత మాత్రాన ప్రతిసారి అది అవుతుంది అని కూడా అనుకోలేం. సో ఓవరాల్గా ప్రజెంట్ ఆయన పెట్టిన ట్వీట్ అయితే కొద్దిసేపట్లోనే 3 మిలియన్ వ్యూస్ వరకు వెళ్ళి ప్రజెంట్ సోషల్ మీడియాలో అదేవిధంగా ప్రతి ప్లాట్ఫామ్లో కూడా ట్రెండింగ్ అవుతుంది.